ఈ నెల 9న బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరనుంది. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ నెల 8న బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సువేందు అధికారిని బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక మమతా బెనర్జీని సువేందు అధికారి 2 సార్లు ఓడించారు. 2021లో నందిగ్రామ్లో, 26లో భవానీపూర్లో మమతను ఓడించారు. దిలీప్ ఘోష్, శామిక్ భట్టాచార్య, రూపా గంగూలీ, అగ్నిమిత్ర పాల్ కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు. అయితే బెంగాల్ అబ్జర్వర్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. పరిశీలకుల సమక్షంలో లాంఛనంగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక జరగనుంది. అయితే ఈ నలుగురు ఆశావాహుల్లో ఎవరికన్నా డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి, సువేందుకే ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా 3-4 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిప్యూటీ సీఎం అయితే ఖచ్చితంగా అగ్నిమిత్ర పాలో లేకపోతే రూపా గంగూలీకో వచ్చే అవకాశం ఉంది. అయితే మహిళా ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనలు కూడా చేస్తున్నట్టు బీజేపీలో ఒక సమాచారం. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? అలాగే ప్రస్తుతం నెలకొన్న హింసకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఏంటి అక్కడ అప్డేట్స్? పశ్చిమ బెంగాల్లో ఈ నెల 9వ తేదీన బీజేపీ ప్రభుత్వం కొలువు తీరబోతుంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది. ఇప్పటికే పరిశీలకుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నియమించింది. సో అమిత్ షా సమక్షంలో మే 8వ తేదీన శాసనసభ పక్ష సమావేశం జరగబోతుంది. ఈ శాసనసభ పక్ష సమావేశంలోనే బీజేపీ పక్ష నేతను ఎన్నుకోబోతున్నారు. సో సువేందు అధికారికి అధిక అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పార్టీ వర్గాలన్నీ కూడా చెప్తున్నాయి. 2021లో పార్టీని ముందు ఆయన నడిపించారు. అలాగే నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించారు. సేమ్ అదే తరహాలో ఈసారి 2026లో మమతా బెనర్జీని ఓడించారు. సో 2 సార్లు మమతా బెనర్జీని ఓడించినటువంటి జైంట్ కిల్లర్ గా ఆయనకు పేరుంది. అలాగే ప్రతిపక్ష నేతగా కూడా ఆయన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఉన్నారు. సో ఆ నేపథ్యంలో సహజంగా ఆయనకు సువేందు అధికారికే ముఖ్యమంత్రి పదవి ఇస్తారని బీజేపీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో దిలీప్ ఘోష్ అలాగే భట్టాచార్య కూడా పనిచేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. సో వీరితో పాటు మరో 2 మహిళా నేతలు రూపా గంగూలీ అలాగే అగ్నిమిత్ర పౌల్ వీరు కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు. సో డెఫినెట్ గా ఈ మహిళల్లో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కేటువంటి అవకాశం కనబడుతుంది. సో అంతర్గతంగా దీనికి సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ ఇదంతా కూడా జరుగుతుంది. సో శనివారం రోజున ప్రమాణ స్వీకారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో శుక్రవారం రోజున శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సో అక్కడ లాంఛనంగా శాసనసభ పక్ష నేతను ఎన్నుకోబోతున్నారు. ఇక హింసకు సంబంధించినటువంటి చూస్తే ఈ హింస అనేక చోట్ల కూడా జరుగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన కూడా దాడి జరిగింది. అయితే బీజేపీ మాత్రం తమకు దీంతో సంబంధం లేదు అని చెప్తుంది. నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న జరిగినటువంటి సమావేశంలో క్లియర్ గా చెప్పారు, ఇప్పుడు ప్రతీకారం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, చేంజ్ వైపు వెళ్ళాలి, బదలా కాదు బదలావ్ అనేటువంటి ఒక నినాదం ఆయన ఇచ్చారు. సో ఆ దిశగా బీజేపీ శ్రేణులు కానీ మిగిలినటువంటి పార్టీలు కూడా హింసకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అయినప్పటికీ అనేక చోట్ల హింసాత్మక ఘటనలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ ఇప్పటికే 2 నెలల పాటు పారామిలిటరీ ఫోర్సెస్ అక్కడే ఉంటాయి. ఎవరైతే హింసకు పాల్పడతారో తీవ్రమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరిస్తుంది. రైట్, అయితే ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది వెంకటేష్? అంటే ఓవైపు ప్రధానియే స్వయంగా పిలిపించారు బద్లా నహీ బద్లావ్ మీద దృష్టి పెట్టాలి అని చెప్పి, కానీ మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళు డైరెక్ట్గా నేషనల్ టీవీ డిబేట్స్లోనే టీఎంసీలో ఏదైతే గూండాగిరి జరిగిందో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెబుతా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఏం జరగబోతోంది? సో చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ ఉండబోతోందా? ఆ పర్వం మొదలు కాబోతోందా అంటే ఏం చెప్తారు? అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఇంకా బీజేపీ ప్రభుత్వం కొలువు తీరలేదు. సో ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి వైషమ్యాలు విభేదాల నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని హింసాత్మక ఘటనలు జరుగుతున్నప్పటికీ ఖచ్చితంగా హింసాత్మక ఘటనలకు దూరంగా ఉండాలని బీజేపీ అధినాయకత్వం కోరుకుంటుంది. ఎవరైతే ఇంకా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర నాయకులు కనుక హింసకు దిగితే ఖచ్చితంగా వారికి ధీటైనటువంటి జవాబు ఇవ్వాలని కూడా బీజేపీ నాయకులు కింద ఆశిస్తున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.